హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళైతే చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకుందాం. దానికోసం అయితే ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను అండ్ బాస్మతి రైస్ని కూడా 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇంకా దానికోసం అయితే ఒక 2 టొమాటోస్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఆయిల్లో. సో ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని మనం ఇంకా చికెన్ని ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని స్పైసెస్ వేసుకొని దానిలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇంకా దానిలో అయితే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి లైట్గా కొంచెం అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అవి కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటోస్ అయితే వేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటే ఇంకా మనకి అది ఆల్మోస్ట్ 70% కుక్ అయ్యే వరకు అయితే మనం అట్లా ఉంచుకోవాలి. నేను సాల్ట్ అనేది ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసాను అండ్ ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈలోపు అయితే మనం పక్కన రైస్ కోసం వాటర్ని బాయిల్ చేసుకొని దానిలో కొన్ని స్పైసెస్ అండ్ కొత్తిమీర వేసుకొని ఇంకా దానిలో మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత ఇంకా రైస్ని మనం ఈ చికెన్లోకి ఆ రైస్ని అయితే వేసేసుకోవాలి లేయర్గా. అండ్ కొంచెం చికెన్ నేను పక్కన పెట్టాను. ఇంకా 1 లేయర్ ఇలా రైస్ వేసేసుకొని కొంచెం నెయ్యి అండ్ కొంచెం నా దగ్గర సాఫ్రాన్ లేదు అండ్ కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను పైన. సో 1 లేయర్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ ఇలానే మనం సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకోవాలి, ఉన్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకొని. సో మళ్ళీ సేమ్ ఇందాకలాగా రైస్ వేసేసుకొని మళ్ళీ సేమ్గా కొంచెం నెయ్యి, కొంచెం కలర్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఇంకా మనకి లోపల ఉన్నదంతా ఆవిరి బయటికి పోకుండా నేనైతే లిడ్ పెట్టేసుకున్నాను. ఆ లిడ్కి చిన్న హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో నుండి కూడా ఆవిరి బయటికి పోకుండా నేనైతే ఒక లవంగం అయితే పెట్టేసుకున్నాను. ఆరెల్స్ గోధుమ పిండితో లైక్ సైడ్ అంతా పెట్టుకొని అదంతా కూడా పెట్టుకోవచ్చు. సో మనకి డైరెక్ట్ మంట వెళ్తే కిందంతా అడుగంటేస్తుందని కింద నేను దోశ పాన్ అయితే పెట్టుకున్నాను. సో ఇంకా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉంచేసుకున్నాను. ఇంకా తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. రైస్ కూడా పొడి పొడిగా అండ్ బిర్యానీ లైక్ చికెన్ పీస్ కూడా చాలా బాగుంది మెత్తగా. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది వీడియోలో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాను. బాయ్ బాయ్.